రాఘవ్ చెద్దా భారతదేశంలో అసలు పరిచయం అక్కర్లేదు ఈ పేరుకు, ఈ పొలిటీషియన్కు. పిక్చర్ అభి బాకీ హై అంటూ చీపురులో చీలిక తెచ్చారు రాఘవ్ చెద్దా. ఏకంగా కమలం గూటికి చేరిపోయారు. దేశ రాజకీయాల్లో కసిగా దూసుకొచ్చినటువంటి ఒక యువ సంచలనం రాఘవ్ చెద్దా. తనతో పాటు ఇంకొక 6 ఎంపీలను కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకెళ్లారు. దాంట్లో హర్భజన్ సింగ్ కూడా ఒకరు. సో ఒక సామాన్యుడు గొంతుకగా మారి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఒక ఆలోచనను రేకెత్తించినటువంటి రాఘవ్ చెద్దా నిజానికి చాలా కాలంగా కేజ్రీవాల్కు కంట్లో నలుసులా మారిపోయారని చెప్పాలి. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పెరుగుదల కానీ, మొబైల్ రీఛార్జ్ల వంటి విషయంలో కానీ, బ్యాంకు పెనాల్టీల విషయంలో కానీ, అట్లాగే ఎయిర్పోర్టుల్లో ఉండేటువంటి కనీస వస్తువులు, వాటర్ బాటిళ్ల రేట్ల విషయంలో కానీ చాలా అంశాల్లో ప్రశ్నించినటువంటి రాఘవ్ చెద్దాతో ఆమ్ ఆద్మీకి చాలా కలిసి వచ్చింది. బట్ అట్లాంటి రాఘవ్ చెద్దా పైన ఆమ్ ఆద్మీ పార్టీ వేటు వేసింది. ఆ తర్వాత ఆయన బీజేపీ గూటికి చేరారు. సో ఈ చేరినటువంటి క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయా? ఆమ్ ఆద్మీ పార్టీ నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏమిటి? ఢిల్లీ ఎఫెక్ట్ అటు పంజాబ్లో కూడా పడుతోంది. పంజాబ్ ప్రభుత్వంలో కూడా చాలా చీలికలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంజాబ్ ఆమ్ ఆద్మీలో కూడా కొన్ని కదలికలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాన్ సింగ్ నేను రాష్ట్రపతిని కలుస్తాను, రీకాల్ కోరుతాను అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్లు ఇస్తున్నారు. సో 2/3 మంది ఏకమై మరో పార్టీలో విలీనం అయితే అనర్హత వేట్ అనేది పడదు. దీంతో ఈజీగా ఫిరాయింపు గండ నుంచి రాఘవ్ చెద్దా అయితే బయటపడ్డట్టే. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో ఎంపీలు సంజయ్ సింగ్ కానీ, నారాయణ దాస్ గుప్తా కానీ, బల్బీర్ సింగ్ మాత్రమే మిగిలారు. సో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల కోసం, ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నటువంటి కేజ్రీవాల్కు సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాట్లాడదాం ఇదే అంశం పైన. ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి చూద్దాం. సో ప్రస్తుతానికి 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7 హర్భజన్ సింగ్ కానీ, స్వాతి మాలివాల్ కానీ, రాజేందర్ గుప్తా, విక్రమ్ సహానీతో సహా మిగతా వాళ్ళంతా కూడా మొత్తానికి 6 జాయిన్ అయ్యారు. సో చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. రాఘవ్ చెద్దా చీలిక మరొక శివసేన చీలికలాగా కనిపిస్తోందా? మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. ఇందాక నా మాటల్లో నేను ఒక కామెంట్ చేశాను, ఇంకొక చీలిక శివసేన చీలికలాగా కనిపిస్తోందా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి. సో రాఘవ్ చెద్దా పార్టీ మారిన విధానం కానీ, ఆయనతో పాటు వచ్చేటువంటి ఎంపీలు కూడా మారిన విధానం, సో ఎట్లా చూడొచ్చు? ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ నిర్ణయం ఎట్లా ఉండొచ్చు? ఖచ్చితంగా ఇవాళ పంజాబ్లో కూడా చీలిక రిఫ్లెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అవును, రాఘవ్ చెద్దా ఒక యంగ్ డైనమిక్ ఎంపీగా గత సంవత్సర కాలంగా బాగా ఎక్స్పోజ్ అవుతున్నాడు. అవును, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు కేజ్రీవాల్ అటువంటి ఇమేజ్ వచ్చింది. మరి ఆ ఇమేజ్ వస్తే ఆ ఇమేజ్ ముందు ఇబ్బంది అయిందని పక్కకు తప్పించారా కేజ్రీవాల్? లేక అలా వ్యవహరిస్తూనే లోపాయికారిగా బీజేపీతో స్నేహంగా వ్యవహరిస్తుండ అనేటువంటిది తేలాల్సిన అంశం. కేజ్రీవాల్ ఏం బీజేపీ తోటి లోపాయికారిగా ఉంటుండు కాబట్టి పక్కకు పెట్టామని కేజ్రీవాల్ వాళ్ళు లేదా ఆపు స్టేట్మెంట్ ఇచ్చింది. కాదు, నా ఎఫిషియన్సీ నిరూపించుకోకుండా ఇట్లా చేశారు అనేది ఒకటి. అయితే ఇవాళ కేజ్రీవాల్ బహిష్కరించిన దానికన్నా, రాఘవ్ చెద్దా మారిన దానికన్నా అసలు ఇంకా అవమానం ఏమిటంటే ఆపు ఎన్నుకున్నటువంటి మిట్టలు రాఘవ్ చెద్దాను పక్కకు తెప్పించి ఆ బాధితులు ఇచ్చినటువంటి మిట్టలు కూడా దాంతో పడిపోయాడు. అవును, ఇది ఆపుకు అవమానకరంగా ఉంది. అవును, అవును. అంటే దరిదాపు ఇవాళ కేజ్రీవాల్ యొక్క గ్రిప్పు గతంలో కన్నా ఇప్పుడు తగ్గింది అనేటువంటిది వాస్తవం. ఇది ఒకటి. రెండోది, పంజాబ్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అయితే ఆ పంజాబ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఆప్కు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ. అవును, కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ 2 నడిచింది. అటువంటిది బీజేపీ పెద్దగా పుంజుకోలేదు, 3-4 సీట్లు గెలిచింది పంజాబ్లో. అందుకని బీజేపీ ఆపును హత్య చేయాలని చూస్తుంది, కాంగ్రెస్ సూసైడ్ చేసుకోవాలని చూస్తుంది. ఈ రెండిటి మధ్య పర్సెప్షన్లో చూస్తే ఇవాళ సూసైడల్ అటెంప్ట్ చేసుకునేటువంటిగా అవకాశం ఉంది. ఇద్దరికి పని లేకుండానే ఆపే చీలికలోనేటువంటి అనిపిస్తుంది. తర్వాత రెండోది, ఇవాళ పాలిటీషియన్స్ డబ్బుకు అమ్ముడువని పాలిటీషియన్స్ లేరు. కాబట్టి హోల్సేల్గా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొనేటువంటిది గత దశాబ్ద కాలంగా నడుస్తుంది. రేపు అటువంటిది జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 7 ఎంపీలు అంటే
అంతో కొంత ఎమ్మెల్యేలతో సంబంధాలు ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేల మీద గ్రిప్ సో చేసేవాళ్ళు. దీంట్లో 6 తర్వాత ఎంపీలు వీళ్ళు పంజాబ్ కూడా కు చెందినటువంటి వాళ్ళే. సో పంజాబ్ అందుకే చెందినటువంటి వాళ్ళే. అ- రాఘవ్ చెద్దాతో పాటు అందుకే కీలకమైనటువంటి పాఠక్ కూడా ఉన్నారు దీంట్లో. సో క్షేత్రస్థాయిలో రాఘవ్ అవును. చెద్దా ఉంటే పాఠక్ గ్రౌండ్ లో ఉన్నారు. సో ఇద్దరు కలిసి దరిదాపు ఆల్మోస్ట్ ఒక 35 నుంచి 40 స్థానాల్లో గెలిపించారు. సో ఇప్పుడున్నటువంటి పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ 35 మందితో టచ్ లో ఉన్నారు. రేపు పొద్దున చీలికొచ్చి ప్రభుత్వం కూడా పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంజాబ్ ఒక డేంజర్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది, పొలిటికల్ డేంజర్ జోన్ లో. అందుకే సూసైడల్ అటెంప్ట్ చేసుకుంటట్టుకుంది ఆప్. కాబట్టి తర్వాత బీజేపీకి మొహమాటం ఏమీ లేదు తాను బలపడటానికి. ఉమ్, ఎందుకంటే ఆ, ఆ, సైద్ధాంతికంగా లేదా భౌతికంగా కూడా దగ్గర మిత్రుడైనటువంటి శివసేన నెట్టనిలో జీల్చిపారేసింది. ఉమ్, తర్వాత వాళ్ళతో మిత్రత్వంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ, తర్వాత అస్సాంలో ఏజీపీ అవి కూడా కనపడకుండా అంతర్ధానం అయిపోయినాయి. ఉమ్, తర్వాత గోవాలో గోవంతక్ పార్టీ కూడా అట్నే అయిపోయింది. అవును. కాబట్టి వాళ్ళ ఆపుని ఆ మేరకు చీలికకు తీసి మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో వెనక్కేం పోదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఇప్పుడే ఏది మోడీ హవా ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా విస్తరించాలన్నటువంటి కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. అవును. కాబట్టి మిత్రపక్షం శత్రుపక్షం అనేది చూడకుండా వాళ్ళ పార్టీ బలపడాలనేటువంటి ఒకే ఒక ఆబ్జెక్టివ్ తోటి వాళ్ళు రాజకీయాలు చేస్తారు. దాంట్లో ఇవాళ బహుశా రేపు పంజాబ్లో కూడా అది అమలు జరిగే అవకాశం ఉంది. ఉమ్, ఢిల్లీలో కూడా ఎట్లయితే సాధ్యం కాదని చెప్పేసి ఖచ్చితంగా ఒక పథకం ప్రకారమే